हाई फ्रेंड्स वेलकम टू मई चैनल पृथ्वी प्रॉपर्टीज అలాగే మనం శ్రీ బ్రహ్మరా టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఆకునూరు లొకేషన్ లో ఉన్నాం। ఇది మనకి లొకేషన్ వైపు చూస్తే కనుక కంకిపాడికి కేవలం 5 km డిస్టెన్స్ లో ఉంటుంది। మనకి ఆకునూరు ఊరు నానుకున్న ప్రాజెక్ట్ అన్నమాట। ఇది మరి శ్రీ బ్రహ్మరా టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ బ్రహ్మరా హోమ్స్ అన్నమాట ఈ లేఅవుట్ నేమ్ కడ। అలాగే ఇది మనకి 45 acres గేటెడ్ కంపెనీ ప్రాజెక్ట్ అన్నమాట। ఇందులో ఓపెన్ ప్లాట్స్ కాకుండా ఇండిపెండెంట్ హౌస్ కూడా ఉన్నాయి। అలాగే మనకి ఇండిపెండెంట్ హౌస్ కూడా మనకి 220 గజాల్లో 183 గజాల కన్స్ట్రక్షన్ చేస్తాం। ల్యాండ్ అయితే 220 గజాలు ఇస్తాం। అలాగే కన్స్ట్రక్షన్ చేసేది మాత్రం 183 గజాల కన్స్ట్రక్షన్ చేస్తాం। వెస్ట్ ఫేస్ అయితే 49 లక్షలు, ఈస్ట్ ఫేస్ అయితే 55 లక్షలకి ఇస్తాం మనం ఆల్మోస్ట్। దీంట్లో అయితే ఇది స్టార్ట్ అయ్యి కేవలం 10 days అవుతుంది అనమాట। మనకి ఇది ఆల్మోస్ట్ ఫైల్ నెంబర్ కూడా రాబోతుంది। మనకి ఒక 45 days లో ఎల్పీ నెంబర్ కూడా ఇచ్చేస్తారు। ఎందుకంటే మళ్ళీ ఎల్పీ నెంబర్ వచ్చినాక ఈ ఫ్రీ లాంచింగ్ ఆఫర్ అనేది తీసేస్తారు కాబట్టి ఈ లోపల ఇందులో మనకి శ్రీ బ్రహ్మరా టౌన్షిప్ అనే ఆల్మోస్ట్ అందరికి మనకి మనతో ఉన్న ఎడ్యుకేషన్ కస్టమర్స్ కావచ్చు చాలా మందికి ఆల్మోస్ట్ శ్రీ బ్రహ్మరా టౌన్షిప్ తెలుసు। ఎందుకంటే మనం పవరింగ్ లో రేగల్ సిటీ అని, అలాగే ఈడుపుగల్లో ప్యారడైజ్ అని, అలాగే గోడవల్ దగ్గర ఉన్న ఎఫెక్ట్ సైట్స్ అనే లేఅవుట్స్ అయితే డెవలప్ చేయడం జరిగింది। మన డెవలప్మెంట్స్ ఆల్మోస్ట్ ప్యారడైజ్ అయితే కంప్లీట్ అయిపోయింది డెవలప్మెంట్ కూడా। దాంట్లో మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ చాలా బెస్ట్ గా డెవలప్ చేసాం అనమాట। యాక్చువల్గా మనం సేమ్ డెవలప్మెంట్ కూడా దీంట్లోనే సేమ్ అలాగే మనకి ఆకునూరు బ్రహ్మరా హోమ్స్ లో కూడా వస్తాయి। కాకపోతే దీంట్లో ఏంటంటే ఓపెన్ ఎలక్ట్రిసిటీ, ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఇస్తారు। మన చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, హౌరెడ్ ట్యాంకు, అలాగే మనకి పార్క్ కూడా థీమ్ పార్క్ మనం డెవలప్ చేస్తాం। ఎవెంజర్స్ పార్క్ అని, ముద్రా పార్క్ అని డిఫరెన్స్ గా డెవలప్ చేస్తాం అనమాట। అలాగే మనకి డెవలప్మెంట్స్ అనేది మనకి ఒక శ్రీ బ్రహ్మరాకే సాధ్యం అని చెప్పుకోవచ్చు। ఎందుకంటే డెవలప్మెంట్స్ లో ఎక్కడ రాజీ పడదు కాబట్టి మనం చెప్పే ఏ మాట అయితే చెప్తాం దానికి మించి మనం చేస్తాం కాబట్టి మనకి ఆల్మోస్ట్ ఇది ఫేజ్ 1 అయితే ఒక 25 acres మనకి ఇష్టం జరిగింది। మళ్ళీ ఫేజ్ 2 కత్మా ల్యాండింగ్ 45 acres అయితే మొత్తం ఇది 45 నుంచి 50 లోపు వస్తుంది। ఇది ఆల్మోస్ట్ ఫేజ్ 2 మళ్ళీ ఇంకా ఒక 23-25 దాకా మనకి ల్యాండ్ ఎక్వైర్ అయిపోయింది ఆల్మోస్ట్। అది ఫేజ్ 2కి ఇస్తాం అనమాట। మనం ఫేజ్ 2లో ఎల్పీ నెంబర్ వచ్చి రేట్ అయితే హైక్ అవుతుంది మనకి। ఇది ఫేజ్ 2 లాంచ్ అవ్వగానే గజానికి 3000 నుంచి 4000 అయితే డిఫరెన్స్ అయితే కనబడుతుంది। ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ మన ప్రాజెక్ట్ లాంచ్ చేసి అయితే ఒక 10 days అవుతుంది కాబట్టి 10 days లోనే మనకి దగ్గర ఒక 90 ఫ్లాట్స్ దాకా అయితే సోల్డ్ అవుట్ అయిపోయినాయి। నార్త్ ఈస్ట్ అయితే ఒక 2 ఫ్లాట్స్ ఉన్నాయి। అలాగే ఈస్ట్ కూడా ఈస్ట్ వెస్ట్ అయితే ఈస్ట్ ఫ్లాట్స్, అలాగే వెస్ట్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి। అలాగే దీంట్లో సైజులు కానీ, అలాగే ప్రైస్ విషయం కానీ, అలాగే మనకి సైడ్ విజిట్ పర్పస్ కానీ, సైడ్ విజిట్ గురించి కానీ, అలాగే మనం చేసిన ప్రాజెక్ట్ లో డెవలప్మెంట్ చూస్తాం కానీ 9564879999 కాంటాక్ట్ చేస్తే మరిన్ని ఎవరికి తెలియపడతాను। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।